హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 కాస్త ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి హౌస్ లో ఓన్లీ 5గురే ఉన్నారు. టాప్ 5 ముందుగా వచ్చేసి బిగ్ బాస్ టాప్ 6 ప్లాన్ చేశారు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల టాప్ 5 ని మాత్రమే ఎంచుకున్నారు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో భాగంగా టాప్ 5 అయితే ఎంటర్ అవబోతారనమాట. సో అందులో వచ్చేసి 5th పొజిషన్ లో అవినాష్ ఉన్నాడు. ప్రస్తుతం బయట ఓటింగ్ ప్రకారం అయితే 4th పొజిషన్ లో ప్రేరణ ఉంది. 3rd పొజిషన్ లో నబిల్ ఉన్నాడు. 2nd and 1 పొజిషన్స్ కి మాత్రం భయంకరమైన హైలైట్ అనుకోండి. చాలా అంటే చాలా కొట్లాటే జరుగుతుంది. నిజంగానే మరి ఏ సీజన్స్ లో లేని విధంగా ఈ సీజన్ వచ్చేసి విన్నర్ రేస్ లో వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారనమాట, నిఖిల్ అండ్ గౌతమ్. ఇకపోతే అందులో భాగంగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే హౌస్ లోకి ఎంటర్ అయ్యారో, ముఖ్యంగా వితిక అండ్ పునర్నవి హైలైట్ కదా. పునర్నవి మొహం చూస్తేనే తెలిసిపోతుంది తను గౌతమ్ కృష్ణకి పడిపోయిందని. ఆల్మోస్ట్ గౌతమ్ కి సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎవరు కూడా గౌతమ్ గేమ్ ని గుర్తించట్లేదని తెగ ఫీల్ అయిపోయింది కదా మన పున్ను పాప. సో అందులో భాగంగా బయటికి వచ్చాక పునర్నవి ఒక్కటంటే ఒకటి చిన్న స్టోరీ అలా షేర్ చేసిందండి. అంతే, గౌతమ్ కృష్ణను ఉద్దేశిస్తూ ఓట్ ఫర్ గౌతమ్ కృష్ణ అన్నట్లుగా ఒక స్మైలీని పెట్టింది. ఇదే ఛాన్స్, దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా గౌతమ్ ఫ్యాన్ పేజెస్ అయితే భయంకరంగా వైరల్ చేసేస్తున్నారు. పునర్నవి సపోర్ట్ చేస్తుంది, ఇంత జెన్యున్ పర్సన్ ని గెలిపించాలి అన్నట్లుగా క్యాంపెయిన్లు సైతం స్టార్ట్ చేశారు. మరి నిఖిల్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? మీకు పునర్నవి సపోర్ట్ చేస్తే మాకు మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది అన్నట్లుగా నిఖిల్ కి చాలా మంది సపోర్ట్ చేస్తున్న ఫోటోస్ కాస్త వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హౌస్ లో ఏమో నిఖిల్ అండ్ గౌతమ్ చాలా బానే ఉన్నారు. ఆల్మోస్ట్ సద్దుమణిగింది వాళ్ళిద్దరు గొడవ. కానీ బయట వీళ్ళ పిఆర్ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో కొట్టేసుకుంటున్నారు. నిఖిల్ గౌతమ్ అని తెలిసే లోపల వీళ్ళే కొత్తెత్తుకొని కోసేసుకునేటట్లున్నారనమాట. సో ఇక ప్రస్తుతం పునర్నవి గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తుంటే రియల్లీ ఇంప్రెసివ్ అనిపిస్తుంది. పునర్నవి చాలా జెన్యున్ గా ఎవరైతే నచ్చుతారో ఓపెన్ అనమాట, తనకి ఏం నచ్చితే అది చెప్పేస్తుంది. సో గౌతమ్ కృష్ణ డిజర్వ్స్ టు బి విన్నర్, తను జెన్యున్ గా ఆడుతున్నాడని నాకు అనిపించింది అన్నట్లుగా పునర్నవి అయితే చెప్పుకొచ్చింది. మరి మీకెవరు జెన్యున్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది? గౌతమా లేదా నిఖిలా? మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసేయండి కామెంట్ బాక్స్ లో.